హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 6283 స్టీరియో బోర్డ్ యూజ్ చేసి మనం ఇంట్లో మినీ యాంప్లిఫైర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ యాంప్లిఫైర్ అనేది మనకి చాలా ఈజీగా ఇంట్లో అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్ బోర్డు ఇది 6283 స్టీరియో బోర్డ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 6283. మనం దీనికి వైరింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనం ట్రాన్స్ఫర్ యూజ్ చేసి ఏసీ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డీసీ మీద కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఏసీ అనేది డయోడ్స్ దగ్గర ఇచ్చుకోవాలి. ఏసీ అనేది ఇక్కడ మీకు 2 డయోడ్స్ అనేది మీకు కలిసి ఉంటాయి. ఇక్కడ ఏసీ అనేది ఇన్పుట్స్ ఇక్కడ ఇవ్వాలని నేను చూపిస్తాను ఫ్రెండ్స్. డీసీ మీద అయితే కనుక ఇక్కడ మీరు కెపాసిటర్ అని ఉంటుంది, 25 volts కెపాసిటర్. ఇక్కడ గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ ప్లస్ దగ్గర ప్లస్ ఇచ్చుకోండి. ఇక్కడ డీసీ వోల్టేజ్ ఇచ్చుకోండి. డీసీ మీద అయినా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏసీ మీద ఎలా ఇవ్వాలో కనెక్షన్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో కదా తయారు చేసుకుంది, అందుకు మనం ఏసీ మీద దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి 012 ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 012. మనం 12012 కూడా ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయొచ్చు, 012 అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇది 012 ట్రాన్స్ఫార్మర్ 2M ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పవర్ సప్లై వైర్స్. ఇవి వచ్చేసి డీసీ వైర్స్ ఫ్రెండ్స్. ఈ బోర్డుకి అనేది మనం ఇక్కడ ఇన్పుట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మర్ వైర్స్ అనేది ఇన్పుట్ అని చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ డయోడ్స్ దగ్గర. ఇప్పుడు మనం ప్యానల్ బోర్డుకి అనేది సప్లై ఎలా ఇవ్వాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇది ప్యానల్ బోర్డు అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇది 5 volt మీద మనకి రన్ అవుతుంది. 5 voltకి మనకి రెగ్యులేటింగ్ అనేసి ఐసీ యూజ్ చేసి ఫ్రెండ్స్ 5 volt అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ బోర్డు అనేది 12 volt మీద వర్క్ చేస్తుంది. ఇది మనకి ప్యానల్ బోర్డు అనేది 5 volt అనేది కావాలి. మనం 5 volt కన్నా ఎక్కువ అది ప్యానల్ బోర్డు అనేది కాలిపోతుంది. కాబట్టి మనం ఈ రెగ్యులేటింగ్ అనేది యూజ్ చేసి ఈ రెగ్యులేటింగ్ ఐసీకి మనం 12 volt ఇస్తే ఫ్రెండ్స్ ఇది మనకు అవుట్పుట్ 5 volt అనేది మనకి ఇస్తుంది. అందుకు దీనికి 12 volt ఇస్తే ఇక్కడ గ్రౌండ్, ఇది వచ్చేసి 5 volt అవుట్పుట్ ఫ్రెండ్స్. దాని నుంచి మనం పవర్ సప్లై అనేది ప్యానల్ బోర్డుకి తీసుకుందాం. ఇక్కడ 25 volts కెపాసిటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మైనస్ గ్రౌండ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి ప్లస్ 12 volt. మనం గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ వైర్ అనేది ఇచ్చుకుందాం. గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ వైర్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ప్లస్ దగ్గర రెడ్ వైర్ అనేది ఇస్తున్నాను. ఇవనేది మనం రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్లస్, ఇది వచ్చేసి గ్రౌండ్. ఈ ప్లస్ వైర్ అనేది మనం రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. 12 volt అనేది ఫస్ట్ పోల్కి ఇచ్చాను, అలాగే గ్రౌండ్ ఇచ్చాను. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనం అవుట్పుట్ 5 volt అనేది తీసుకొని బ్లూటూత్ ప్యానల్ బోర్డుకి అనేది ఇద్దాం ఫ్రెండ్స్. బ్లూటూత్కి అనేది పవర్ సప్లై అనేది తీసుకుందాం. దీంట్లో గ్రౌండ్ ప్లస్ మనం రెగ్యులేటింగ్ ఐసీకి అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. గ్రౌండ్ దగ్గర గ్రౌండ్ ప్లస్ ఇక్కడ 5 voltకి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 5 volt వస్తే ఇక్కడ 5 volt అనేది ఇస్తే మదర్ బోర్డ్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. పవర్ సప్లై వైర్స్ అనేది కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం దీంట్లో స్పీకర్స్ అనేది మనం స్పీకర్స్ కనెక్షన్ అనేది ఎక్కడ ఇవ్వాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ 10 watt కెపాసిటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మైనస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అనేది మనం స్పీకర్స్కి అవుట్పుట్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి లెఫ్ట్, దీని పక్కనే మళ్ళీ
ఈ పిన్ ఉంది కదా, ఇది రైట్ ఫ్రెండ్స్. అంటే మనం ఇక్కడ కెపాసిటర్స్ 2 ఉన్నాయి కదా, దీని నుంచి మైనస్ అన్నది మనకు రాసున్న చోట నుంచి మన స్పీకర్స్ కనెక్షన్ అవుట్పుట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మైనస్ అని ఉంది కదా ఈ పోల్ దగ్గర, అలాగే ఈ స్పీకర్ ఈ కెపాసిటర్ మైనస్ పోల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆ కెపాసిటర్ మైనస్ పోల్. ఇది ఈ పోల్ అనేది మనకి ఇక్కడికి వచ్చి ఉంది, ఇక్కడ అయినా ఇచ్చుకోవచ్చు లేదా ఇక్కడ అయినా ఇచ్చుకోవచ్చు. అందుకు మనం ఈ కెపాసిటర్ పక్కనే ఈ పోల్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇది లెఫ్ట్ ఛానల్ది, ఇది రైట్ ఛానల్ది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి స్పీకర్ వైర్స్. మీరు స్పీకర్స్ వైర్స్లో గ్రౌండ్ అనేది 2 కామన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా జాయింట్ చేసుకుని ఇవి వచ్చేసి మనం ఇక్కడ గ్రౌండ్ కెపాసిటర్ దగ్గర అనేది ఇచ్చుకోండి. ఇక్కడ కెపాసిటర్ గ్రౌండ్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఈ స్పీకర్స్ ఒక గ్రౌండ్ కూడా కెపాసిటర్ దగ్గర ఇచ్చుకోండి. ఈ స్పీకర్ యొక్క గ్రౌండ్ నేను ఇక్కడ కెపాసిటర్ దగ్గర ఇచ్చుకున్నాను. అలాగే మీరు దీని రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ ఇది వచ్చేసి మైనస్ దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా మైనస్, కెపాసిటర్ మైనస్, ఇది దీని పక్కనే రైట్ ఛానల్ది. ఇది వచ్చేసి లెఫ్ట్ ఛానల్లో ఇన్పుట్, దాని పక్కనే ఇంకొక పోల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, అది వచ్చేసి రైట్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పీకర్ కనెక్షన్లు కూడా ఇచ్చుకున్నాం. ఇది మదర్ బోర్డుకి పవర్ సప్లై అనేది కూడా ఇచ్చుకున్నాం. ఇప్పుడు మదర్ బోర్డు నుంచి మనం ఈ అవుట్పుట్ అనేది బోర్డుకి కనెక్షన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మదర్ బోర్డు యొక్క ఆడియో అవుట్పుట్ దీనికి బోర్డుకి ఎలా ఇన్పుట్ చేయాలో, అలాగే మనం వాల్యూమ్ కంట్రోల్ అవుట్పుట్స్ మన వాల్యూమ్ కంట్రోల్కి ఎలాగా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బోర్డుకి అనేది స్పీకర్స్ కనెక్షన్ ఇచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి మనం గ్రిడ్ అనేది వస్తుంది, అక్కడ గ్రిడ్ వచ్చిన చోట వాల్యూమ్ అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పవర్ సప్లై అనేది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. పవర్ సప్లై అనేది ఆన్ చేశాను. ఇప్పుడు మీకు గ్రిడ్స్ అనేది చూపిస్తాను. ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్రిడ్స్ అనేది ఉంటాయి మనకి. చూడండి, మనం మీకు వినిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చి మీకు గ్రిడ్స్ అనేది సౌండ్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రిడ్స్ లెఫ్ట్ రైట్ యొక్క గ్రిడ్స్ మనం ఇలా పెట్టినప్పుడు అనేది మనకి సౌండ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం వాల్యూమ్ కంట్రోల్కి గ్రిడ్స్ అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం 47K వాల్యూమ్ కంట్రోల్. ఇప్పుడు కనెక్షన్లు చూద్దాం ఫ్రెండ్స్. ఈ వాల్యూమ్ కంట్రోల్కి నేను 3 వైర్స్ అనేది తీసుకున్నాను. ఒకటి లెఫ్ట్ ఛానల్, ఒకటి రైట్ ఛానల్, ఇంకోటి వచ్చేసి గ్రౌండ్. ఇప్పుడు మీరు ఈ కనెక్షన్లు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రైట్ ఛానల్లో గ్రిడ్, ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి లెఫ్ట్ ఛానల్. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఈ వైర్స్ అనేవి కంట్రోల్కి అనేది మనం కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఇది 47K కంట్రోల్. ఈ ఫస్ట్ పోల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి గ్రౌండ్. ఈ 2 పోల్స్ అనేది మనం కనెక్ట్ చేసుకుని గ్రౌండ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. కానీ 2 వైర్స్ గ్రిడ్స్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. మనం మదర్ బోర్డ్ నుంచి వచ్చిన ఈ వైర్స్ అనేది 2 వైర్స్ అనేది దీని నుంచి వచ్చిన ఆడియో ఇన్పుట్ అనేది కంట్రోల్కి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం ఎలా ఇవ్వాలో. బోర్డు నుంచి మనం గ్రిడ్స్ అనేది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి అనేది మనం వాల్యూమ్ కంట్రోల్కి అనేది ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి 47K వాల్యూమ్ కంట్రోల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రౌండ్ అనేది 2 పోల్స్ అని కామన్ చేసుకుని గ్రౌండ్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను. కానీ ఈ లెఫ్ట్ ఛానల్ రైట్ ఛానల్ యొక్క వైర్స్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనకి మదర్ బోర్డ్ నుంచి వచ్చిన ఆడియో అవుట్పుట్ అనేది ఈ 2 పిన్స్కి అనేది ఇచ్చుకోవాలి వాల్యూమ్ కంట్రోల్లో. వాల్యూమ్ కంట్రోల్లో 2 పిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని యొక్క ఆడియో. ఈ వైర్స్ అనేవి మనం మిడిల్ది వచ్చేసి గ్రౌండ్, కానీ
2 వర్స్ లెఫ్ట్ రైట్ ఇవనేది ఇచ్చేవారు. ఈ కంట్రోల్కి మనమే కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే అప్పుడు మనకి వాల్యూమ్ దీంట్లో అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. ఇవి వచ్చేసి మదర్ బోర్డు యొక్క ఆడియో అవుట్పుట్ అనేది మనం వాల్యూమ్ కంట్రోల్ కనుక ఇచ్చుకున్నాం. ఇవి వచ్చేసి మదర్ బోర్డు యొక్క లెఫ్ట్ రైట్ గ్రిడ్స్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇది వచ్చేసి గ్రౌండ్. మనం ఇప్పుడు దీని యొక్క సౌండ్ మనం సాంగ్ అనేది పెట్టి మీకు వినిపిస్తాను. సౌండ్ అనేది ఎలా వస్తుందో మీరు చూడండి ఫ్రెండ్స్. సాంగ్ అనేది నేను ప్లే చేస్తాను. ఇదండి మనం బ్లూటూత్ మోడ్లో పెట్టుకుందాం. Bluetooth mode.